గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఆంధ్రప్రదేశ్ కీలక ఎన్నికల ఘట్టం ముగిసిపోయింది. సో ఎప్పుడు లేనంత విధంగా 85% పైగానే ఓటింగ్ అనేది నమోదైంది. సో రాత్రి 10 గంటల వరకు కూడా ఇంకా ఓట్లు వేస్తూనే ఉన్నారు జనాలని అని అంటున్నారు. సో ఇంత చైతన్యం ఎందుకు వచ్చింది ప్రజల్లో? డెఫినెట్గా అంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. నేను కూడా దాదాపు 400 కిలోమీటర్ల దాటి ఓటు వేసి వచ్చాను. చాలా కష్టపడి, అంటే కష్టపడటం కంటే ఇష్టపడి. అంటే రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటారు ఎవరైనా. ఆ రాష్ట్రంలో పుట్టిన ప్రజలుగా నేను కూడా అక్కడే పుట్టాను కాబట్టి ఆ రాష్ట్రం అభివృద్ధి నోచుకోలేనప్పుడు, అన్ని రంగాలు విఫలమైనప్పుడు ఆ బాధ అనేది ప్రజల్లో ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం హైదరాబాద్ సరౌండింగ్ నుంచి దాదాపు 45 లక్షల మంది ప్రజలు ఓటేయడానికి వెళ్ళారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు లేని విధంగా. అందుకే హైదరాబాద్ అంతా కూడా చాలా ఖాళీగా కనిపించింది నిన్న. అంటే మన సంక్రాంతి వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఖాళీ అయిందనుకో, అంతకు మించి జనం వెళ్ళారంటే ఆలోచించుకోండి. ఫ్లైట్లో వెళ్ళే స్తోమత ఉన్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారు, లేకపోతే రిజర్వేషన్ ట్రైన్ కావచ్చు, బస్సులు కావచ్చు, లేకపోతే సొంత కార్లు కావచ్చు. వాహనాలే దాదాపు 30 లక్షల కార్లు వెళ్ళి అంటే అసలు ఏంటి జనం ఇంత చైతన్యం? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో పోలింగ్ బూత్ ఉంటేనే ఓటు వేయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు సొంత ఊరికి వెళ్ళి ఓటేస్తున్నారంటే, చివరికి రిజర్వేషన్ లేకపోతే మోటార్ సైకిల్ మీదే ఫ్యామిలీ పిల్లలు తీసుకుని వెళ్ళారంటే ఎంత చైతన్యవంతమైందో అర్థం చేసుకోవాలి. అంటే ప్రభుత్వం తన పుట్టిన ప్లేస్కి అభివృద్ధి నడుచుకోలేదు, రాజధాని లేదు అనే ఇది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. కాబట్టే పోయిన సంవత్సరంలో మనం చూసాం, మీరు అన్నట్టు ఇప్పుడు 80%, 79.64% 2019 ఎలక్షన్ పోలైంది. అప్పుడు ఒక్కసారి చూద్దామనే ఉద్దేశంతో అందరూ కూడా మూకమ్మడిగా, మహిళలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా వాళ్ళ సిస్టర్ రాజశేఖర్ గారి కూతురు పాదయాత్ర చేయడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండడం ఉద్దేశంతో ఒకసారి చూద్దామని ఆయన ఇచ్చారు. ఫుల్ మ్యాండేటరీ ఇచ్చారు, 151 స్థానాలు, తర్వాత 22 ఎంపీలు ఇచ్చారు. కాకపోతే ఎందుకు దూరం అయిపోయింది? ఎందుకు ఈ 5 సంవత్సరాల్లోనే ప్రజలు ఎందుకు దూరం అయ్యారంటే, ముందు మెయిన్ యాటిట్యూడ్, తర్వాత అప్రోచ్, తర్వాత ఎంప్లాయ్మెంట్. యాటిట్యూడ్ ఏంటంటే రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యమైన దేశం. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఏమైంది, ఇక్కడ ప్రగతి భవన్కి ప్రజలకి చాలా గ్యాప్ వచ్చింది. అందుకని ప్రజలు 10 సంవత్సరాలు చూశారు, ప్రజలు తిరస్కరించారు. సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా సీఎం గారు మామూలు మనుషులు కలిసే పరిస్థితి లేదు. 10 కిలోమీటర్ల దూరంలోనే పరదాలు కట్టి చెట్లు కూడా కొట్టేసి ఫ్లైట్లో వెళ్ళటం అంటే ఇంత అభద్రతా భావం ఏంది? రెండు వచ్చి మెయిన్ అప్రోచ్కి నిలువెత్తు నిదర్శనం మోదీ గారు. ఈరోజు ప్రపంచ మనల్ని పొందుతున్నాడంటే, 2 రోజుకి 1000 కిలోమీటర్లు ఆయన ఫ్లైట్లో తిరుగుతున్న, దాదాపు 70-80 దేశాలు తిరిగిన, ఇంకోసారి హ్యాట్రిక్ పిఎంగా వెళ్తున్నాడంటే ఏంటండి? ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరు కాదు కదా. అంటే ప్రజలు ఏంటంటే అనుసంధానంగా ఉండాలి, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇక్కడ. అది ఒకటి. ఇక్కడ నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కూడా అదే ఉంది. అదేవిధంగా మెయిన్ ఎంప్లాయ్మెంట్, స్పెషల్ స్టేటస్ లేకపోవటం, ఎంప్లాయ్మెంట్ లేకపోవటం, నిరుద్యోగం విలయతాండం చేసింది. దశల వారి మద్య నిషేధంతోనే ఎలక్షన్కి వెళ్తాంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే బటన్ నొక్కేం పథకాలు వేసాం అనేది కాదు, అది కొంత మేరకు పనిచేస్తుంది. మహిళల్లో ఎక్కువ చైతన్యవంతం వచ్చింది. రాత్రి డేటు మారేదాకా 1 గంట వరకు ఓటింగ్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో 11 గంటల వరకు 87.4% నమోదైందంటే ఏంటి పరిస్థితి? సాక్షాత్తు ఎప్పుడూ ఇడపలపాయలో చివరి సభ పెట్టుకున్న ఆ వ్యక్తి చివరికి పిఠాపురంలో పెట్టాడంటే నాకు పోటీ పవన్ కళ్యాణ్ అనేది అంగీకరించినట్టే కదా. లేకపోతే పక్కనున్న వంగాగీత నా తల్లి, నా సోదరి, మీరు గెలిపించండి, డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి డైరెక్ట్గా చెప్పిన ప్రజలు అక్కడ తిరస్కరించారంటే, పవన్ కళ్యాణ్ దశాబ్దం పైన ప్రజలకు ఉన్నారు, మాకు పవన్ కళ్యాణ్ కావాలని ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇకపోతే ఆయన ఓడించకపోతే పరిస్థితుల్లోనే పిఠాపురంలోనే జగన్ గెలిచే ప్రసక్తే లేదు అని శపథాలు చేసినటువంటి, పేరు మార్చుకుంటారు, పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అన్నీ రెడీ అవ్వాలి. ఏంటంటే ఆవేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పాపకం కోసం అక్కడున్న స్కిట్ ఏదైతే రాసిస్తారో అది చదవటమే అంతే. దాంట్లో భాగంగా ఎన్ని పరిణామాలు, ఏది పోతిన మహేష్ కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఏమైంది చివరికి ప్రజలు తిరస్కరించారు. ఎమ్మెల్యేలే చివరికి అన్నాబొత్తుని శివకుమార్ లాంటి వాళ్ళు తెనాల్లో ఒక గొట్టెముక్కల ప్రసాద్ అనే వ్యక్తి, ఆయన సుధాకర్ అనే వ్యక్తి ఓటేయడానికి వస్తే లైన్లో రాని నేను అన్నందుకు ఆయన్ని ఎమ్మెల్యే కొడతామంటే ఇంకెంత సంస్కృతమే. బీహార్లో కూడా లేదే, మిగతా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో దేశం లేదే. 145 కోట్ల జనాభా ఉండే ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న ఈ దేశం, ప్రజాస్వామ్యంలో గొప్ప దేశం, 94 కోట్ల మంది ఓటర్లు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్స్ చూస్తే మనకి బీహార్లో ఎలక్షన్స్ మాదిరిగానే కనిపించింది. ఎందుకంటే అంతటి తీవ్ర ఉద్రిక్తతలు కూడా నెలకొని ఉన్నాయి. ఒకరినొకరు కొట్టుకోవడం కానీ చంపుకునే వరకు వెళ్ళటం, గొడ్డలతో దాడులు,
120 చోట్ల అంటే సెంట్రల్ ఫోర్స్లన్నీ దిగినాయి మేడం. చాలా పారామీటర్ దళాలు దాదాపు 90,000 మంది పోలీసులు దిగారు. వాళ్ళు ఉండబట్టే, సెంట్రల్ ఫోర్స్లు ఉండబట్టే, ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా నిర్వహించబట్టే మనుషులు ఎక్కడ చనిపోకుండా గాయాలతో, తీవ్ర గాయాలతో బయటపడింది. 120 చోట్ల అధికార పార్టీ మూకుముడుగు దాడులు చేసింది. ఆయన మొక్కువని ధైర్యంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఓట్లేశారంటే ఎండను కూడా, మండుటెండను కూడా లెక్క చేయకుండా ఎక్కడ ప్రకాశం జిల్లా, ఎక్కడ చీరాల, లేకపోతే పల్నాడులో, రాయలసీమలో ఒక ప్రాంతం అని కాదు, అంటే చివరికి ఎమ్మెల్యేలు కూడా తిరగబడి ఓటర్ల మీద కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది రాజరికం కాదు కదండి. బీహార్ లాంటి రాష్ట్రాలు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బీహార్లో హ్యాపీగా ఎలక్షన్ జరుగుతుంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ మీద 500 కోట్లు ఖర్చు పెట్టారు, మద్యం వేర్లే పారింది, డబ్బు అన్నీ పంచారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించారని మనం అనుకోవాలి. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం మీరున్నట్టండి ప్రజలు చైతన్యం వచ్చి ఈ రాష్ట్రం అమరావతి రాజధాని లేదు, 3 రాజధానులు అన్నారు, ముందుకెళ్ళలేకపోయారు. మద్యం వేర్లైపోతుంది, ఎంప్లాయ్మెంట్ లేదు, ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయాలి, తీర ప్రాంతం అంతా ఉండి కూడా పరిశ్రమలు తాకలు తేలేకపోయాడు. ఇవన్నీ వ్యతిరేకతే కదా. చాలామంది వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ ఓట్లన్నీ ఇంత పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మాకే మహిళలంతా అనుకుంటున్నారు. యూత్ అంతా కూటమి వైపు, ముఖ్యంగా ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావచ్చు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కావచ్చు, క్రికెట్లో ఉన్నప్పుడు అది చాలా కీలకం. స్పెషల్ అట్రాక్షన్గా, గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్. నిజమే, వాళ్ళు అన్నట్టుగా ఈ ఓట్లన్నీ కూడా కూటమికి వచ్చినట్లుగా ఎలా భావించవచ్చు మరి మనం? ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు, మాకు అనుకుంటున్నారు కదా. అంటే కూటమి యూత్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, యూత్ అంతా, యంగ్స్టర్స్ అంతా కంప్లీట్గా ఈ కూటమి అయిపోయినారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ ఎంటైర్ ఎపిసోడ్లో, ఈ మ్యాచ్లో అంతా ఆయన మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆయనే. ఎందుకంటే కూటమిని చీలిపోకుండా, ఓటు చీలిపోకుండా బీజేపీతో కలిసేటట్టు టీడీపీని చేయగలిగారు. రెండు అప్పుడు ఇప్పుడు 2 years క్రితమే చేశాడు. రెండు బీజేపీతో సఖ్యత, బీజేపీ మోదీ గారు అండదండలు జగన్కి కాదు ఈ కూటమికి ఉన్నాయి అనేది తీసుకురాగలిగారు. కాబట్టి ఈ రోజున ఒక తాటిపై ఎలక్షన్లు ఫ్రీగా జరిగినాయి అంటే అనేక చెదురుమదురు సంఘటనలు జరుగుతుంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే నేనే అనేది పనికిరాదు. ప్రజల్ని ఆ శాంతం ఈయన కావాలి నాయకుడిగా, ఈయన మా రాష్ట్రానికి కావాలనే భావన తెచ్చుకోవాలి. కానీ బెదిరింపులు అనేది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యేలు దాడులు చేస్తుంటే ఓటర్ మీద ఇది ఎక్కడ న్యాయం? ఇవన్నీ కూడా. సో నిన్న రోజా గారు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడూ కూడా కూటమిని కానివ్వండి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ని కానీ వేనెత్తి చూపించడంలో, తిట్టడంలో ముందున్నటువంటి రోజా గారు కూడా సో ఈ టీడీపీ సభ్యులు నాకు సపోర్ట్ చేస్తున్నారు, మా సభ్యులు, మా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు మాత్రమే నాకు సపోర్ట్ చేయటం లేదా అని స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్గా ఆమెకి మొదటి నుంచి కూడా వ్యతిరేకత ఉన్నది, మిథున్ రెడ్డి వర్గం వ్యతిరేకత ఉన్నది, ఆమె ఎగనెస్ట్గా పనిచేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె అక్కడ గెలవడం అనేది కష్టం. రోజా గారు నిరంకుశంగా చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మాటలు ప్రజలు తీసుకోవాలి. అక్కడ గాలి ముద్దుకృష్ణమాడి కుమారుడు అక్కడ గెలవబోతున్నాడు. రోజా గారు ఇప్పుడు మాట్లాడే ఉపయోగం లేదు, అంతా కూడా అయిపోయింది. ఇక పేరుని నాని లాంటి వాళ్ళ పేరుని కిట్టు కావచ్చు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కూటమి అధికారులు రాబోతుంది. అది 105 సీట్ల 110 అనేది పక్కన పెడితే అధికార పార్టీ అధికారానికి దూరంగా ఉంటుంది. వైనాట్ 175 నుంచి అసలు తన ఉనికికే ప్రశ్నలాగా 60 సీట్లతో కన్ఫైన్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ స్వయంకృతాపరాధంగానే మనం భావించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి కొద్ది రోజుల్లోనే మరి రిజల్ట్ కూడా మనకి తెలిసిపోబోతుంది. సో కూటమి గెలవనుందా లేకపోతే మళ్ళీ అధికార పార్టీయే రాబోతుందా ఏంటి అనే విషయం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.